నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మితో పాటు ఇతర ఉన్నతాధికారులు జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. పలువురు బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. ఆర్పీ గారు, మా లీడర్ గారు ఏం పట్టించుకోవట్లేదు. మేము లోన్ అన్నీ కట్టేసుకున్నాం, 10 లక్షలు లోన్ తీసుకున్నాం అనమాట. మా లీడర్ గారి పేరు సరళ, మా ఆర్పీ గారి పేరు వచ్చి సుశీల. అయితే మాత్రం వాళ్ళు లోను కట్టిస్తామని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా యాక్షన్ తీసుకుంటాను అంటున్నారు, కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో మేము చాలా కుంగిపోయి ఉన్నాం. అందరం పనులు చేసుకునే వాళ్ళం. ఆమె కింద 8 లక్షలు లోను ఆగిపోయింది. ఆమె ఆ లోన్ కట్టించిద్దని చెప్పింది. అయినా కానీ కట్టట్లేదు. కొంచెం యాక్షన్ తీసుకుంటారని సార్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. మేమైతే ఫస్ట్లో బాగానే కట్టారు సార్. మాది గ్రూపు చేరి 9వ సంవత్సరం, 8 సంవత్సరాలు పూర్తయింది. 8 సంవత్సరాలు బాగానే కట్టారు. ఈసారి లోనికే మమ్మల్ని ఇలా చేసేశారు. నమ్మకంతో నమ్మించి మమ్మల్ని మోసం చేశారు. మా డబ్బులన్నీ కట్టించారు. కట్టించినాక మా తీర్పు వస్తుంది అనుకునే టయానికి మా అకౌంట్లో 10,50,000 రూపాయలు 50 వడ్డీ చూపెట్టింది. ఆ వడ్డీ బ్యాంక్ మేనేజర్ గారు మాకు ఫోన్ చేసి, ఏంటమ్మా మీరు లోన్ కడతలేదు, మీకు 10 లక్షలకి 50,000 వడ్డీ అయింది అని ఫోన్ చేస్తే, ఏంటంటే నేను కట్టుకుంటా, మీకు సంబంధం లేదని మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు బాధితులు మీడియాకు వెల్లడించారు. అధికారులు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము. డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు. మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి 3 లక్షలు వచ్చి ఇంటికి వచ్చి నోట్ రాసి తీసుకెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది, మా మామ పేరుని డబ్బులు కూడా ఉన్నాయి, చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు, వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ 3 లక్షలు తీసుకుని వెళ్ళాడండి. తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళది ఫ్యాక్టరీ. దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి, నేను షాప్లో ఉంటాను, నాకు నెలకి 30,000 అలా వస్తాయి, 30,000 40,000 వస్తాయి, మీకేమి ఇబ్బంది లేదు, నేను ఇస్తాను, మా అన్నయ్య అడగమన్నాడు వడ్డీకి అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసం అని మళ్ళీ 3 లక్షలు అట్లా మా దగ్గర 12.5 లక్షలు క్యాష్ తీసుకున్నాడు. మహాజన సభ బైలా ప్రకారం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారు సమాజానికి వ్యతిరేకంగా ఉద్దేశాలతోటి వాళ్ళు వర్క్ చేశారు. బైలాని ఏదైతే మినిట్స్ బుక్ ఉందో దాన్ని ఫోర్జరీ చేశారు. అది వాళ్ళ మీద మొత్తం 4 సెక్షన్ల కేసు నమోదైంది. ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళింది, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, వాళ్ళు ముద్దాయిలని తేలింది. అయినా కూడా బైలా ప్రకారం ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో, బైలా ప్రకారం ఎవరైతే సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు వెంటనే వాళ్ళు పదవి వదిలేసి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు చూపించలేదని తూర్పు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో గుంటూరు తూర్పు నియోజకవర్గం వెంగయ్యనగర్, వసంతరాయపురం, శాంతినగర్ ప్రాంతాలకు చెందిన మహిళలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించాలని కోరారు. వెంగయ్యనగర్ 4th లైన్ నుంచి వచ్చాం. మాకు కొన్నిపాడులో స్థలం చూపించి ఇస్తామని చెప్పేస్తున్నారు, కానీ మాకు స్థలం చూపించలేదు. ఇప్పుడు ఇళ్ల పట్టాల మీద మాత్రం ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ మాకు అది దేనికి? మాకు ఇల్లు అనేది ఇస్తే కనుక మేము చాలా పేదవాళ్ళం కాబట్టి మీరు ఇచ్చే ఇల్లు మాకు ఉపయోగం ఉండాలి కాబట్టి మాకు ఇల్లు కావాలి అని మేము మిమ్మల్ని అర్జించడానికి వచ్చాము. గుంటూరు నగరం రాజధాని జిల్లా నగరం అవడంతో అద్దెలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ విపరీతంగా పెరిగిన అద్దెలు, విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకులు,
ఇటువంటి సమస్యలను ఎదుర్కోలేక వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ అనేక రకాల ఇబ్బందులు పడే వాళ్ళు స్వచ్ఛందంగా కదిలి మహిళలందరూ ఇక్కడికి వచ్చారు. గృహ నిర్మాణ సంస్థ వాళ్ళు కట్టుకోవడానికి మంజూరు చేసిన పత్రం కూడా ఉంది, కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ స్థలం ఎక్కడ ఉందో చూపిస్తే కనీసం అందులో గుడిసె వేసుకొని అని చెప్పి వాళ్ళ సొంత ఇల్లు గృహంలో నివసించడానికి అవకాశం ఉంటుంది. జులైలో విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగిన 10వ నేషనల్ ఓపెన్ క్యురోగి అండ్ పూమ్సే టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో టీటీ అకాడమీ నుంచి వివిధ కేటగిరీల్లో 44 మంది హాజరు కాగా వీరిలో 19 మంది బంగారు పతకాలు, 13 రజత పతకాలు, 12 కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా టీజేపీఎస్ కాలేజ్లో టైక్వాండో విజేతలకు అభినందన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా టీజేపీఎస్ కాలేజ్ సెక్రటరీ కెవి బ్రహ్మం, పీజీ ప్రిన్సిపల్ అనితాదేవి, ప్రిన్సిపల్ కామేశ్వర శాస్త్రి, సెక్రటరీ చైతన్య మాస్టర్, కోచ్ కృష్ణ పాల్గొన్నారు. టైక్వాండో క్రీడ అనేది కాలేజ్లో జరగడం అనేది మా కాలేజ్కి గర్వకారణమని తెలిపారు. ఈ టైక్వాండో వలన విద్యార్థులు చక్కటి శారీర ఆకృతినే కాకుండా మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉంటారన్నారు. టీజేపీఎస్ కాలేజ్లో ఎన్నో రకాల క్రీడలకు ఆశ్రయం ఇస్తుందని, కానీ ఈ టైక్వాండో మాత్రం బాగా అభివృద్ధి చెందిందన్నారు. మొత్తం 19 బంగారు పతకాలు సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. టైక్వాండోకు కాలేజ్ తరపున కావలసిన సదుపాయాలు కలగజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఈ ఛాంపియన్ టీటీ అకాడమీ సెక్రటరీ పి చైతన్య మాస్టర్ ఆధ్వర్యంలో ఏపీ కోచ్ కృష్ణ ఛాంపియన్షిప్ కి తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే చాలా డిసిప్లిన్ గా కోచింగ్ ఇస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లని ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ లేడీస్ గర్ల్స్ చేస్తా ఉంటాం, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఫస్ట్ గర్ల్స్ లాగానే వాళ్ళకి పోలీసులు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా స్థానిక ఎమ్మెల్యే అధికారులు పట్టించుకోవడం లేదని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా విమర్శించారు. పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు వైసీపీ నేత నూరి ఫాతిమా వినతి పత్రం అందించారు. మాయాబజార్ సెంటర్లో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఎందుకు మధ్యలోనే ఆపేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలే తప్ప అధికారులు ఎవరి మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలను అధికారులు పరిష్కరించుకుంటే పోరాటాలు చేసేందుకు వెనకాడమని హెచ్చరించారు. ప్రజా సమస్యలు తీర్చడానికే మనం ఉన్నాము కాబట్టి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను మొన్న కూడా చెప్పాను, మాయాబజార్ మైనార్టీలకి అక్కడ రోజువారు కూలి, రోజు అక్కడ వ్యాపారం జరిగితేనే ఇంట్లో జరిగే విధంగా ఉంటుంది. ఏ పరిస్థితి చేశారంటే వాళ్ళకి ఇష్టమైనంత వరకు ఎప్పుడంటే ఎప్పుడు వాళ్ళు ఇల్లు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఈరోజు కడదాంలే, ఎవరు పట్టించుకునే వాళ్ళే అనుకుంటున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు వినతులు అందించారు. ఆయా సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని బాధితులు భరోసా కల్పించారు. మౌలిక వస్తువుల కల్పన, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ఏదో ప్రాబ్లం ఉంటా చేయలేదంటే కాదు పోలీసు ఇవి సఫాయి కర్మచారి ఎన్ఎస్కేఎఫ్సి నుండి తీసుకున్నట్టు మనం తీసుకుని ఎంగేజ్ చేసుకున్నాం. వీళ్ళవి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్పలత, మాజీ ఎంపీ మోదుగుల వైసీపీ శ్రేణులతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మికి రైతాంగ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని వైసీపీ పోరాటం చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడమే చంద్రబాబు విజనరీ అని ఎద్దేవా చేశారు. రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు.
ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, ఏ పత్తి, ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.